వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి మ్యాథ్స్ 1 వీక్ సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఒక్కో క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1లో మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ స్ట్రైట్ లైన్స్, రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య ప్యారలల్ డిస్టెన్స్ అడిగాడండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి అండి. అండ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయినప్పుడు మనకి m1 × m2 =-1 అవుతుందండి. అలాగే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అండి. నార్మల్ ఫామ్లో x cos α + y sin α p అని చెప్పి చూపించడం. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ కటింగ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అండి. ఇవి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y =√3x - 4 మేక్స్ విత్ y యాక్సిస్ అండి. ఇది y యాక్సిస్ చేసి యాంగిల్ అడిగాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 3 లైన్స్ ఇచ్చాడని కాంకరెంట్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే సెకండ్లోనే 2 వచ్చి కాంకరెంట్ మీదే ఇచ్చాడు. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అండి. ప్యారలల్ అయినప్పుడు లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడండి. m1 = m2 అవుతుంది. అలాగే ఫోర్త్ వచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద -2, -3 టు ద స్ట్రైట్ లైన్ 5x - 2y - 4 = 0 అండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అండి ఇది, ax1 + by1 + c/√a² + b². అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ 4, -3 అండి. అంటే ఇది ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఫామ్ రాసి మనకి పాసింగ్ త్రూ ద పాయింట్ రాస్తే మనకి ఈక్వేషన్ వస్తుందండి. ఇది మనకి స్ట్రైట్ లైన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇది 3D కోఆర్డినేట్స్ నుంచి వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. మనకి అంటే 4-5 ఫార్ములాస్ బేస్ మీదే ఉంటాయండి ఈ ప్రాబ్లమ్. ఇఫ్ మనకి 3 వెర్టిసెస్ ఇచ్చాడండి. అలాగే సెంట్రాయిడ్ ఇచ్చాడు. ఫైండ్ ద ఫోర్త్ వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఫోర్త్ వెర్టెక్స్ అంటే x4, y4, z4 ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి ట్రయాంగిల్ ABC, సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. అలాగే అంటే మనకి సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. సి అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలండి. దీన్ని కూడా మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఉపయోగించి చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి కొలీనియర్ అని చూపించమన్నాడండి. 3 పాయింట్స్ ఇచ్చాడు. కొలీనియర్ అని చూపించమన్నాడు. ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఎనీ 2 సైడ్స్ థర్డ్ సైడ్కి ఈక్వల్ అయితే కొలీనియర్ అవుతుందండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడండి. అంటే -y1:y2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ద అంటే 3D కోఆర్డినేట్స్లో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఇచ్చాడండి. 9 యూనిట్స్ ఇచ్చాడు. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3కి 5 క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇది ప్లేన్ నుంచి వస్తుందండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, అండ్ ప్యారలల్ టు ద ప్లేన్ x + 2y + 3z - 7 = 0. అంటే ప్యారలల్గా ఉండే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 1, 3 అండ్ హ్యావింగ్ 3, -5, 4 డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఇట్స్ నార్మల్ అండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. అలాగే ABC, DRS ఇచ్చాడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇంటర్సెప్ట్స్ ఆన్ x, y, z యాక్సెస్ 1, 2, 4 రెస్పెక్టివ్లీ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ x + 2y + 2z - 5 = 0, 3x + 3y + 2z - 8 = 0 అండి. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అండి. ఇది అంటే ప్లేన్లో ఈ 5 క్వశ్చన్స్ మీదే ఉంటుందండి మన క్వశ్చన్ వచ్చి. క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది లిమిట్స్ నుంచి వస్తుంది. 5, 6 మనకి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 + 2 × mod x/x + 1 = 3 అని చూపించమన్నాడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 5లో. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 × mod x + 3x 3 × mod x - 2x అండి.
క్వశ్చన్ నెంబర్ 3 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై ఎక్స్ అండి. ఇది మన క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి క్వశ్చన్స్ అండి, రిపీటెడ్ క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్ అండి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2 కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ π/2 అండి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ మైనస్ 3x ప్లస్ 4 బై 13x³ మైనస్ 5x² మైనస్ 7 అండి. అలాగే మనకి 4th క్వశ్చన్ వచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు సైన్ x మైనస్ ఏ ఇంటూ tan స్క్వేర్ x మైనస్ ఏ బై x మైనస్ x² మైనస్ a² హోల్ స్క్వేర్ అండి. అలాగే 5th క్వశ్చన్ వచ్చి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1 అండి. ఇది లిమిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఈ లిమిట్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా ఉంటాయండి. ఇదేమో ఒకటేమో ఇన్ఫినిటీ మీద ఉంటుంది, ఒకటేమో మామూలు లెక్క ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి, ఇది డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8 కూడా డిఫరెన్షియేషన్ నుంచి అండి. అంటే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి x = a cos cube t, y = a sin cube t, దెన్ ఫైండ్ dy/dx అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి f of x = x ఇంటూ e పవర్ x ఇంటూ sin x అండి, దెన్ ఫైండ్ f'(x). అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి f of x = 7 పవర్ x² ప్లస్ 3x అండి, దెన్ ఫైండ్ f'(x). అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, y = a ఇంటూ ఈ పవర్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx అండి, దెన్ ప్రూవ్ దట్ y = n²y అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి y = ఈ పవర్ sin ఇన్వర్స్ x అండి, దెన్ ప్రూవ్ దట్ dy/dx = ay/√(1 - y²) అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి మనకి డిఫరెన్షియేషన్లోంచి వస్తుందండి. అలాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి y = log sin log x అండి, ఫైండ్ dy/dx. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి f of x = log tan e పవర్ x అండి, ఫైండ్ f'(x). అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి f of x = 1 ప్లస్ x ప్లస్ x² అప్ టు సో ఆన్ x⁴100, దెన్ ఫైండ్ f'(1) అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి y = sin ఇన్వర్స్ 3x మైనస్ 4x³ అండి, దెన్ ఫైండ్ dy/dx అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి y = log cos 2x అండి, దెన్ ఫైండ్ dy/dx అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి డిఫరెన్షియేషన్కి సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి, ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 అండి. అంటే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ Δy అండ్ dy ఇఫ్ y = x² ప్లస్ 3x ప్లస్ 6, x = 10, Δx = 0.01 అండి. అలాగే ఫైండ్ Δy అండ్ dy ఇఫ్ y = x² ప్లస్ x ఎట్ x = 10, Δx = 0.1 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ 4%, ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అండి. అలాగే ఫైండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 999 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 వచ్చి మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద ఉంటుందండి క్వశ్చన్. వెరిఫై ద కండిషన్ ఆఫ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఇన్ ఈచ్ కేసు, ఫైండ్ ద పాయింట్ c ఇన్ ద ఇంటర్వెల్ బై ద థియరమ్ x² - 1 ఆన్ 2, క్లోజ్ ఇంటర్వెల్ 2, 3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c, దెన్ రోల్స్ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ f of x = x² - 1 అండి ఆన్ -1, 1 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి వెరిఫై రోల్స్ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ f of x = x ఇంటూ x ప్లస్ 3 e పవర్ -x/2 ఆన్ -1, 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి స్టేట్ రోల్స్ థియరమ్ అండి, అలాగే స్టేట్ లెగ్రాంజెస్ థియరమ్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఇది మనకి 1Bకి సంబంధించి 2 మార్క్స్ మనకి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మన నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈ 2 మార్క్స్లో మనకి మినిమం ఒక 5 or 6, ఒక 5 చేసుకున్న 5 or 6 అటెంప్ట్ చేయగలుగుతారండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11 మనకి లోకస్ నుంచి వస్తుందండి. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే మనకి ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ 2,3 బి 2,-3 అండ్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఏ 4,0 బి -4,0 అండ్ మాడ్ పిఏ మైనస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అంటే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏ 5,3 బి 3,-2 ఆర్ 2 పాయింట్స్ అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ P2 2 పాయింట్స్ ఇచ్చాడండి. రేషియో ఎంత ఇచ్చాడంటే 2:3 ఇచ్చాడండి. అంటే PA:PB 2/3 చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసి మనకి డిస్టెన్స్ ఫార్ములా వస్తే సరిపోతుందండి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3 పాయింట్స్ ఇచ్చాడండి. అంటే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే PA² + PB² = 2PC² అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ 7x - 7y + 4 = 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ మనకి చాలా టైమ్స్ ఇచ్చాడండి మనకి పేపర్లో. అలాగే 2:3 ఒకటి, అదే ఏరియా మీద ప్రాబ్లం ఒకటి. అంటే మనకి కింద నుంచి పైకి క్వశ్చన్స్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 2,3 ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ x² + 3xy - 2y² + 17x - 7y - 11 = 0. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి వెన్ యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 45 degrees ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఈజ్ 17x² - 16xy + 17y² = 225 అండి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1,2 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² + y² + 2x - 4y + 1 = 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 5/6 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² + 2√3xy - y² = 2a² అండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos α + y sin α = p అండి. ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్స్ అండి ఇవి. అంటే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలంటే స్మాల్ x స్మాల్ వైలో ఉండాలి. అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడిగితే మనకి X వైలో ఉండాలండి. మనకి టేబుల్ వేసుకుని మనం ఫార్ములాస్ రాసుకుంటామండి. ఈ 5 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 13 అండి. స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ మేకింగ్ ఎన్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ ద x యాక్సిస్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ 5 units ఫ్రమ్ ద పాయింట్ 3,2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్లకు మార్చమన్నాడండి. మనకి ఎక్కువగా 3 అడిగితే 4 మార్క్స్కి ఇస్తాడు, 1 అడిగితే 2 మార్క్స్కి ఇస్తాడండి. వాటిలో ఏదోటి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a + y/b = 1 నార్మల్ ఫామ్లో మార్చితే మనకి ఏదైనా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి p అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే 1/p² = 1/a² + 1/b² అని ప్రూవ్ చేయాలండి. ఐదో క్వశ్చన్ వచ్చి స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ q √3,2 మేక్స్ ఎన్ యాంగిల్ 5/6 with the positive direction of x axis. Straight line intercept the line √3x - y + 8 = 0. At p find the distance of pq find out చేయమన్నాడండి. అంటే మనకి ఎక్కువగా ఇచ్చిన క్వశ్చన్లో వీటిలో 1/p² = 1/a² + 1/b² ఎక్కువగా ఇచ్చాడండి మనకి. అలాగే డిస్టెన్స్ pq డిస్టెన్స్ కూడా మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ అండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లో ఈ 5 క్వశ్చన్ చేసుకున్నా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13 స్ట్రైట్ లైన్స్ అండి.
క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇది కంటిన్యూటీ నుంచి వస్తుంది. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో. ఇఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే బై కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, 2 అయితే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అన్ ఆర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండి. రెండోది వచ్చి ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై f of x is equal to sin 2x by x if x not equal to 0, 1 if x is equal to 0, continuous at x is equal to 0 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి షో దట్ f of x is equal to cos ax minus cos bx by x square if x not equal to 0, 1 by 2 b square minus a square if x is equal to 0, where a and b are real constants, continuous at x is equal to 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి చెక్ ద కంటిన్యూటీ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అండి. ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 5 ఇఫ్ అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3, 1.5 అండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అట్ ద పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. చెక్ ద కంటిన్యూటీ క్వశ్చన్ నెంబర్ 5 అండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అట్ 2 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 x square minus 4 అండి. ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2, 0 అయితే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఈ 5 క్వశ్చన్స్లో కంపల్సరీ క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుందండి. అంటే మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 14 కంటిన్యూటీ. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇస్తాడండి ప్రాబ్లమ్. ఫస్ట్ ది tan 2x sin 2x x ఇంటూ sin x cos స్క్వేర్ x secant 3x అండి. అంటే ఒకవేళ మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇవ్వకపోతే ఎక్కువ ప్రాబ్లం ఇస్తాడండి. ఆ ప్రాబ్లంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ a ఇంటూ y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ b హోల్ పవర్ 5 దెన్ షో దట్ y ఇంటూ 5 ఇంటూ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y డాష్ హోల్ స్క్వేర్ అండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద dy by dx ఫర్ ద ఫంక్షన్స్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ t ప్లస్ a sin t, అలాగే y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ sin t మైనస్ t ఇంటూ కాస్ t అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ t ప్లస్ లాగ్ tan t బై 2, y ఈజ్ ఈక్వల్ టు a sin t అండి. ఫైండ్ dy by dx అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి x పవర్ y ఈజ్ ఈక్వల్ టు e power x minus y, then show that dy by dx is equal to log x by 1 plus log x whole square అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 15 డిఫరెన్షియేషన్ అండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y పవర్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఎట్ a, a అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ theta on the curve x is equal to c tan theta, y sin theta is equal to x minus c cos theta అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద లెంత్ ఆఫ్ ద సబ్నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏ కాన్స్టెంట్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ నార్మల్ అండ్ సబ్నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు a by 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై అండి. అలాగే ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ద సబ్ టెంజెంట్ అండ్ సబ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ సైన్ ఎక్స్ బై ఏ అండి. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కానీ నార్మల్ కానీ, అలాగే ఈక్వేషన్ ఆఫ్ సబ్ నార్మల్ కానీ సబ్ టాంజెంట్ కానీ ఆ ఫార్ములాస్ మీద ఎక్కువ క్వశ్చన్ వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 టాంజెంట్ అండ్ నార్మల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది రేట్ మెజర్ నుంచి వస్తుంది. మనకి ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ 8 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఇంక్రీజింగ్ వెన్ లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏ కంటైనర్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్ యాజ్ హైట్ 12 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అట్ ద టాప్ అండి. If it is filled with water at the rate of 12 centimeter cube per second, what is the rate of change in the height of the
వాటర్ లెవెల్ వెన్ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 8 సెంటీమీటర్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సో దట్ ఆఫ్టర్ t seconds its distance is s from a fixed point in the line given by f of t is equal to 8t plus t cube అండి. Find the velocity at the time t is equal to 2 seconds అండి. The initial velocity, the acceleration at 2 is equal to t is equal to 2 seconds వద్ద ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద డిస్టెన్స్ టైమ్ ఫార్ములా ఫర్ ద మోషన్ ఆఫ్ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ గివెన్ బై s is equal to t cube minus 9t square plus 24t minus 18. Find the when where the velocity is 0 అండి. అలాగే the volume of a cube is increasing at the rate of 9 cubic centimeters per second. How fast is the surface area increasing when the length of edge is 10 centimeters అండి. ఇది మనకి కొద్ది రేట్ మెజర్ల ప్రాబ్లమ్స్ మనకంటే ఫార్ములాస్ వస్తే కొద్ది ఈజీగానే ఉంటుందండి, డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి. కాబట్టి ఈ మొత్తానికి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మీరు ఒక క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ చూస్తే మనకి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారండి. అంటే మనకి ఈ 7 చూడాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ మనకి అటెంప్ట్ చేయగలుగుతామండి. 7కి 5 క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చితే కొద్దిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మధుర్ శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఇది స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుందండి. అంటే ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ 1,3, 0, -2, -3, 1 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ -2, -1, 6, -1 అండ్ 2, 5 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ QH, K is the image of the point Px1, y1 with respect to the straight line x plus by plus c is equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b is equal to -2 into ax1 plus by1 plus c by a square plus b square అండి. అలాగే దానికి కింద 2 మార్క్స్ ప్రాబ్లం ఉంటుందండి. అంటే మనకి ఒక థియరం ఇస్తే దానికి కింద ప్రాబ్లం ఇస్తాడు. కాబట్టి ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2 with respect to the straight line 2x minus 3y plus 5 is equal to 0 అండి. అంటే మనకి ఎక్కువగా సర్కమ్ సెంటర్ కానీ ఆర్థో సెంటర్ కానీ అడుగుతున్నాడండి. అవి ఇవ్వకపోతే మనకి ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే మనకి ఇమేజ్ థీరం అండి. ఇమేజ్ థీరము ప్లస్ కింద ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ P and Q are lengths of the perpendiculars from origin to the straight lines x secant alpha plus y cosecant alpha is equal to a and x cos alpha minus y sin alpha is equal to a cos 2 alpha. Prove that 4p square plus p square is equal to a square అండి. అంటే మనకి ఇక్కడ ఇంకా 5th క్వశ్చన్ కింద మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం కూడా చూస్తే బాగుంటుంది. ఇక్కడికి మనకి ఈ 4 క్వశ్చన్లు బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే 5th క్వశ్చన్ కింద మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం చూడండి. క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి స్ట్రైట్ లైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకు ఒక థీరం వస్తుందండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకి ఒక 5 థియరమ్స్ ఉన్నాయండి. అవి ఇంపార్టెంట్, అవి ఒకసారి చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 షో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆల్ఫా, బీటా టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ x² plus 2hxy plus by² is equal to 0 is alpha square plus 2h alpha beta plus b beta square by root of a minus b whole square plus 4h square అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఇలాంటి ఈక్వేషన్స్ ax² plus 2hxy plus by² is equal to 0 represents a pair of straight lines. Then the angular theta between the lines given by cos theta is equal to a plus b by root of a minus b whole square plus 4h square అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి show that the area of the triangle formed by the lines x² plus 2hxy plus by² is equal to 0 and lx plus my plus n is equal to 0 is n square into root of h square minus ab by m square minus 2hlm plus bl square అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి if the equations say x² plus 2hxy plus by² plus 2gx plus 2fy plus c is equal to 0 represents a pair of parallel straight lines, then show that h square is equal to ab, af square is equal to bg square,
The distance between the parallel lines 2 into root of g square minus ac by a into a plus b అండి is equal to 2 into root of f square minus bc by b into b plus a plus b. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ s is equal to ax square plus 2hx plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. Two variables x and y represents a pair of straight lines, then abc plus 2fgh minus f square minus bc square minus h square is equal to 0 అండి. అంటే సెకండ్ కండిషన్ నుండి h square greater than equal to ab, g square greater than equal to ac and f square greater than equal to bc అండి. దీనికి సంబంధించి మనకి ఈ 5 టర్మ్స్ సంబంధించి మనకి ప్రూఫ్లు మనకి మాతృశ్రీ దాంట్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 19లో ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద స్ట్రైట్ లైన్ x మైనస్ y మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద లైన్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు k ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ నుంచి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ద లైన్ 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అండ్ ద లైన్ lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ కోయిన్సైడ్ అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద కండిషన్ ఫర్ ద కార్డ్ lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈజ్ సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద ఆరిజిన్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 20 అండి. హోమోజీనియస్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇది డీసీస్ అండ్ డిఆర్ఎస్ నుంచి వస్తుంది క్వశ్చన్. దీంట్లో మనకి ఒక 5 క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, మన రిపీటెడ్ క్వశ్చన్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ బై ఈక్వేషన్ 3l ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 6mn మైనస్ 2nl ప్లస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0 అండి. రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ రే మేక్స్ ఎన్ యాంగిల్ ఆల్ఫా బీటా గామా డెల్టా విత్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ దెన్ ఫైండ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ క్వశ్చన్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్ l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ l మైనస్ 5m ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 7l స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21 డీసీస్ అండ్ డిఆర్ఎస్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఇది డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది. ఇవి మనకి 5 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై దెన్ షో దట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఫైండ్ dy బై dx అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్ ఫైండ్ dy బై dx అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ సైన్ ఎక్స్ అండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. అలాగే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. దెన్ ప్రూవ్ దట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఇవి మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఇవి చేసుకున్నా మనకి
ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఇది టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. మనకి ఇఫ్ ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ అండ్ ద కర్వ్ x power 2/3 plus y power 2/3 is equal to a power 2/3 intersect the coordinate axis in a and b, then show that the length ab is constant అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద కర్వ్ y square is equal to 4 into x plus 1 and y square is equal to 36 into 9 minus x అండి. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. అలాగే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ y square is equal to 4x అండ్ x square plus y square is equal to 5 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, అట్ ఎనీ పాయింట్ t ఆన్ ద కర్వ్ x is equal to a into t plus sin t, y is equal to a into 1 minus cos t అండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ px1, y1 ఆన్ ద కర్వ్ కర్వ్ root x plus root y is equal to root a is x into x1 power minus 1/2 plus y into y1 power minus 1/2 is equal to a power 1/2 అండి. ఇది మనకి టాంజెంట్ అండ్ నార్మల్స్లో మనకి బాగా వచ్చే క్వశ్చన్స్ అండి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇది మ్యాక్సిమం మినిమంలో క్వశ్చన్ వస్తుంది. ఇది ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ గ్యారంటీ అండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ రెడ్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పేర్ రేడియస్ r ఈజ్ మ్యాక్సిమం, షో దట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ √2r అండి. అలాగే మనకి ఫైండ్ ద 2 పాజిటివ్ నెంబర్స్ సమ్ ఈజ్ 15, సో దట్ ద సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి విండో సమ్ అండి. ఇది విండో షేప్ ఈజ్ రెక్టాంగులర్ సర్మౌంటెడ్ బై సెమీ సర్కిల్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద విండో ఈజ్ 20 feet, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. అలాగే రెక్టాంగులర్ షీట్ ఆఫ్ డైమెన్షన్స్ 30 centimeters, 80 centimeters, 4 equal squares of side x centimeters removed from the కార్నర్స్ అండి. సైడ్స్ ఆర్ టర్న్డ్ అప్, ఇట్ ఫార్మ్ ఎన్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్ అని చూపించమంటున్నాడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ద వైర్ ఆఫ్ లెంత్ ఎల్ కట్ ఇన్ టు 2 parts విచ్ ఆర్ బెంట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సర్కిల్. వాట్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ద వైర్ రెస్పెక్టివ్లీ, సో దట్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఈజ్ లీస్ట్ అని చూపించమంటున్నాడు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 24కి సంబంధించి ఈ 5 క్వశ్చన్లు చేసుకున్న కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి. ఇక్కడికి మనకి 7 marks క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం చూస్ చేసుకున్నామండి. ఇవి చేసుకున్నా మనకి మినిమం 4 questions అనే అటెంప్ట్ చేయగలుగుతారండి. మొత్తం చేయగలిగితే 5 అటెంప్ట్ చేయగలుగుతారు, 4 మినిమం గ్యారంటీ అండి. ఇది మనకి మాతృశ్రీలో వీటికి యొక్క సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్లో ఈ సొల్యూషన్స్ చూడండి. అలాగే ఇది వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది, కొద్ది మనకి సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.